హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏవిఎస్ కిచెన్ డైరీస్. చూస్తుంటే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి కదా. మన తెలుగు వాళ్ళ వంటకాల్లో ఈజీగా తొందరగా అయిపోయే పచ్చడి ఏదైనా ఉంది అంటే అది ఆవకాయ పచ్చడి మాత్రమే. మన అమ్మలు అమ్మమ్మలు చేసే పచ్చడి టేస్ట్ రావాలంటే అన్నీ కొలతలతో వేసుకుంటే అదే రుచి వస్తుంది. ఇక ప్రాసెస్లోకి వెళ్దాం. నేను 1 కేజీ మామిడికాయలు తీసుకున్నాను. వీటిని ముందుగా నీళ్ళల్లో వేసి బాగా కడుక్కోవాలి. తర్వాత తడి లేకుండా తుడిచి ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ ముక్కలను కూడా తడి లేకుండా శుభ్రంగా తుడిచి పెట్టుకోవాలి. వీటిని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకొని 1 కేజీ ముక్కలకు 350 గ్రాముల నూనె పడుతుంది. ఈ ముక్కలకు కొద్దిగా నూనె వేసి బాగా కలపాలి. ఇలా నూనె వేయటం వల్ల ముక్క మెత్తపడకుండా సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. తర్వాత 1 కేజీకి 150 గ్రాముల కారం పడుతుంది. కొద్దిగా వేయించి పొడి చేసుకున్న ఆవపొడి 100 గ్రాములు, పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ మెంతి పొడి, 2 స్పూన్ల జీలకర్రను తీసుకొని లైట్గా వేయించి మెత్తటి పొడిలా చేసుకొని వేసుకోవాలి. తర్వాత 100 గ్రాముల కల్లుప్పు లేదా దొడ్డుప్పుని తీసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకొని వేసుకోవాలి. అలాగే 100 గ్రాముల వెల్లుల్లిని పొట్టు తీసి ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం ఉప్పు, కారం, పసుపు అన్ని ముక్కలకు పట్టిన తర్వాత మిగిలిన నూనెను కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ నూనె ముక్కలకు బాగా పట్టే విధంగా చక్కగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న కారాన్ని లేదా పచ్చడిని ఒక గాజు సీసాలోకి కానీ లేదా ఒక జాడీలోకి కానీ ఈ కారం మొత్తాన్ని వేసుకొని 3 రోజుల పాటు ఊరనివ్వాలి. ఈ పచ్చడి చేసుకున్న రోజు ఆయిల్ తక్కువగా కనిపిస్తుంది. పచ్చడి 3 రోజులు ఊరిన తర్వాత ఆయిల్ మొత్తం పైకి తేలుతుంది. ఇలా పచ్చడి మొత్తాన్ని ఒక సీసాలో వేసి 3 రోజుల పాటు పక్కన పెట్టేయాలి. 3 రోజుల తర్వాత ఈ సీసా మూతను ఓపెన్ చేస్తే పైన మొత్తం ఆయిల్ పైనికి తేలి కమ్మటి వాసన వస్తుంది. తర్వాత ఒక పెద్ద గిన్నెలోకి కారం మొత్తాన్ని వేసుకొని అందులో ఉప్పు, కారం ఏదైనా తక్కువ అయితే వేసుకొని కలిపేసుకుంటే సరిపోతుంది. అంతే, ఆవకాయ పచ్చడి రెడీ అయిపోయినట్టే. నేను చెప్పిన ఈ కొలతలతో ఒకసారి ట్రై చేసి చూడండి. సూపర్గా కుదురుతుంది. సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. ఒకవేళ 2 కేజీల మామిడికాయ ముక్కలతో మీరు పచ్చడి పెట్టుకోవాలనుకుంటే నేను చెప్పిన కొలతలను డబుల్ క్వాంటిటీలో తీసుకోండి, సరిపోతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.